ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక పేపర్ చూస్తున్నారు కదా, దీంట్లో ఇన్ఫర్మేషన్ చూడండి. తెలంగాణ డైటీషియన్స్ డిమాండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ప్రమోషన్ లిస్ట్. ఈ న్యూస్ ఏంటి అంటే, షార్ట్ టర్మ్ డిప్లొమాస్ చేసుకునే పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్స్ అనేది ఇస్తున్నారు. బట్ ఎవరైతే మనలాగా ఇప్పుడు 3 years బీఎస్సీ చేసుకొని మళ్ళీ 2 years పీజీ చేసుకొని అలా చదువుకొని వస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎటువంటి జాబ్స్ ఉండడం లేదనమాట. ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటే 500 స్టూడెంట్స్ వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వస్తున్నారు ఈ న్యూట్రిషన్లో. బట్ వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉండిపోతున్నారు. బట్ ఎవరైతే ఈ డిప్లొమాస్ అలా చేసుకున్న వాళ్ళు ఉంటున్నారో వాళ్ళకి మాత్రం ఈజీగా జాబ్స్ వచ్చేస్తున్నాయి అనమాట. ఈవెన్ మనం ఇంత చదువుకున్నా కూడా ఓన్లీ వీఆర్ గెట్టింగ్ 10,000 రూపీస్ మాత్రమే వస్తున్నాయి. బట్ ఇప్పుడు అది అనేది చేంజ్ చేయాలి అనేసి తెలంగాణ డైటీషియన్స్ అనేవాళ్ళు డిమాండ్ చేస్తున్నారన్నమాట. ఇది మనకి కూడా ఒక రకంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే ఈ అన్క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో, అంటే అన్క్వాలిఫైడ్ డైటీషియన్స్ అంటే షార్ట్ టైం డిప్లొమాస్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిస్హ్యాండ్లింగ్ చేస్తున్నారు పేషెంట్ డైట్స్ని. కానీ పేషెంట్ డైట్స్కి ఇది ఇవ్వాల్సింది ఇది ఇవ్వడం, అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా మనం కోర్స్ చేసినప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు డిప్లొమా చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ 6 months ఓన్లీ 3 months చదువుకొని ఉంటారు. దాని గురించి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మనం 5 years చదువుకునే వాళ్ళకి 6 months చదువుకునే వాళ్ళకి తేడా ఉంటుంది కదా. సో అలా వాళ్ళు ఓన్లీ డిప్లొమా ఒక 6 months అలా చేసేసి మన ఈ డైటెటిక్స్ అనే సబ్జెక్ట్కి అన్యాయం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఎందుకు అని అంటే పీపుల్కి సరిగా డైట్స్ ఇవ్వకపోవడం, అది సీరియస్ హెల్త్ రిస్క్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఇవ్వబోయి అది ఇవ్వడము, అలా చేయడం వల్ల పీపుల్ హెల్త్ ఆల్సో దెబ్బతింటుంది అనమాట. సో స్పాయిల్డ్ ఫుడ్ అండ్ వామ్ కంటామినేషన్ కూడా అయ్యే అవకాశం ఉంది. అండ్ కిడ్నీ డ్యామేజ్ కూడా అవుతుంది అలా ఫుడ్ ఏదంటే అది ఇవ్వడం వల్ల. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ డైటీషియన్స్ వీటన్నిటిని క్యాన్సిల్ చేసి మన డైటీషియన్స్ ఎవరైతే 3 years బీఎస్సీ అండ్ 2 years పీజీ చేసి కష్టపడి వస్తున్నారో వాళ్ళకి జాబ్స్ ఉండాలి. అండ్ అమౌంట్ అంటే శాలరీ కూడా మంచి మోతాదులో ఇవ్వాలి అనేసి మన తెలంగాణ డైటీషియన్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఇది చాలా కరెక్ట్ అనిపించింది. నేను కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటి ఒక న్యూస్ కోసం. బట్ ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో మనం చెప్పలేము. త్వరగా ఇంప్లిమెంట్ అవ్వాలని మాత్రం అందరం కోరుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే సుజాత స్టీఫెన్ గారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అంట. షీ ఆల్సో సెట్ డైటీషియన్స్ అండర్గో 4 years ఆఫ్ బ్యాచిలర్స్, అంటే 4 years బ్యాచిలర్స్ చేసి అండ్ 2 years మాస్టర్ చేశారు, ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఇంటర్న్షిప్ చేస్తున్నారు. బట్ దే ఆర్ గెటింగ్ ఓన్లీ రూపీస్ 10,000 అసలు వ్యాలిడ్ అయినా మనకి కాదు కదా. సో దీనికోసమనే మన తెలంగాణ డైటీషియన్స్ అనేది పోరాడుతున్నారు. ఇది త్వరగా మన దగ్గర ఇంప్లిమెంట్ అవ్వాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ చిన్న డిప్లొమాస్ 6 months అలా కోర్స్ చేసి వచ్చే వాళ్ళని కూడా కాస్త గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు డైటీషియన్ జర్నీ హబ్. థ్యాంక్ యూ.